డిఓ గారు మామూలుగా ఈ స్కూల్స్ లో ఒకరినో ఇద్దరినో ఇన్ఛార్జీలను పెడతా ఉన్నారు టీచర్స్. వాళ్ళు ఒక్క రోజే చేస్తారు, నెక్స్ట్ డే ఇంకొక బ్యాచ్ అట్లా చేస్తా ఉన్నారు. అది రాంగ్. నేను చెప్పేది ఏంటంటే మనము 30 grams దాల్ వేయాలి. ఆ ప్యాకెట్స్ తీసి నీళ్ళలో పోసేటప్పుడు ఆ ఇన్ఛార్జ్ పోయి చెక్ చేసుకోవాలి. నెంబర్ 1. 7.5 ml ఆయిల్ వాడాలి. ఈ ఆయిల్ అనేది పప్పు కొద్దిగా తక్కువ పడుతుంది, బిర్యానీ రైస్ వస్తుంది కదా దానికి ఎక్కువ పడుతుంది. ఆ రోజుకు 7.5 grams ఆయిల్ ఎంత వస్తుందో దాంట్లో సేవ్ చేసుకుని బిర్యానీ అప్పుడు ఎక్కువ వాడాలి. అప్పుడు వారానికి అంతటికి ఒకరే ఉంటే గన మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ఒక ఇద్దరు టీచర్లను రోజు ఒక ఇద్దరిని మారుస్తూ ఉంటారు. అట్లా మార్చకుండా కంటిన్యూగా వారం అంతా, ఆ వారం అంతా సోమవారం నుంచి శనివారం వరకు ఉంటేనే వాళ్ళు కరెక్ట్ గా ఎక్కువ తక్కువలో అడ్జస్ట్ చేసుకోగలరు. మెయిన్ గా నేను చెప్పేది ఏంటంటే దాల్ వేసేటప్పుడు నీళ్ళలో వేసేటప్పుడు ఖచ్చితంగా ఆ ఇన్ఛార్జ్ వచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 400 మంది ఇక్కడ భోజనం తింటా ఉన్నారు, 4 12 కేజీలు దాల్ వేయాలి పప్పు ఉంటే, ఆ 12 కేజీలు పడతా ఉందా లేదా వేడి నీళ్ళలో అనేది అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు 10 కేజీలు వేసినా కానీ మనమేమి ఇట్స్ నాట్ అకౌంటబుల్ కదా, అది వేసేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి.